నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది బీటెక్స్ ఫినిష్ చేసి ఉద్యోగాల రీత్యా కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు. ప్లేస్మెంట్స్ ఎక్కడున్నాయన్న వాటిపైన పెద్ద అవగాహన ఉండదు. ప్రెసెంట్ బూమింగ్ లో ఉంది ఏంటి, దాన్ని టచ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలన్న వాటిపైన అవగాహన ఉండదు. కోడ్ 9 తరపున చాలా మందికి ఫస్ట్ కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంటారు. స్టూడెంట్ కి వచ్చినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ ని మీరు చూసి పర్సంటేజ్ రీత్యా వాళ్ళని ఎందులో అయితే బాగుంటుందని టర్న్ చేస్తుంటారు స్టూడెంట్. అలా ఎవరికైతే తెలియదో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంటారో బీటెక్ స్టూడెంట్స్ కి మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పొచ్చు అంటారు ఈ మధ్య కాలంలో. చెప్పొచ్చు అండి. లాట్ ఆఫ్ కంపెనీస్ ఓపెనింగ్స్ ఇప్పుడు బాగా పెరిగినాయి అనమాట. మనం ఒక 3-4 months బ్యాక్ చూస్తే ఇప్పుడు రీసెంట్ గా బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళకి గవర్నమెంట్ అఫిలియేటెడ్ సీడాక్ అనే కంపెనీలో జాబ్స్ అవుతున్నాయి. 857 జాబ్స్ రీసెంట్ గా అనౌన్స్ అయ్యాయి సార్. August 19th లాస్ట్ డేట్ అనమాట అప్లై చేయడానికి ఈ మంత్. అండ్ 5 lakhs ప్యాకేజ్. నేను ఒక్కసారి వాళ్ళ సెంటర్స్ లో ఎక్కడెక్కడ అదే అయిందన్నది కూడా మీకు చెప్తాను. సో టోటల్ 857 జాబ్స్ అండి. సో వీళ్ళకి డిఫరెంట్ లొకేషన్స్ లో బ్రాంచెస్ ఉన్నాయి. సో సీడాక్ హైదరాబాద్ లో 56 పోస్టింగ్స్, బెంగళూరు 83, ఢిల్లీ 24, చెన్నై 135, ముంబై 18, మొహాలి 11, నోయిడా 170, పూణే 230, పాట్నా 19, తిరువనంతపురం 91 అండ్ సిల్చార్ 20. ఓకే, సో నియర్ బై ప్రాంతాల్లోనే చూసుకొని వాళ్ళు లైక్ August 16th లోపు గనక వీళ్ళు అప్లై చేసుకుంటే 5 lakhs ప్యాకేజ్ తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఓకే, బట్ వీళ్ళకి బేసిక్ గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటంటారు? ఆఫ్టర్ బీటెక్ ఎటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు? ఏ జాబ్ కి వెళ్ళినా పర్సంటేజ్ తో పాటు కొంత స్కిల్స్ ని చూస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనం జాబ్ ని అచీవ్ చేయాలంటే చిన్న విషయం కాదు. పర్సంటేజ్ ఎంత ఇంపార్టెంటో స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. వీళ్ళకి ఉండాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటి సార్? సో స్పెసిఫిక్ గా ఈ కంపెనీకి సీడాక్ కి వాళ్ళు ఎక్కువగా ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూస్తారండి. సో సి ప్రోగ్రామింగ్, లైనెక్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ చూస్తారనమాట. సో వీటిల్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటే గనక ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా అందులో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు చాలా సీనియర్ మోస్ట్. సో వాళ్ళు చెప్పే దాని ప్రకారం చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. హైర్ చేసుకునే అవకాశం ఉంది. గుడ్ పర్సెంటేజెస్ ఉండాలి, అబౌవ్ 75% ఉండాలి. ఓకే, పర్సెంటేజ్ హై ఉండాలి, స్కిల్స్ ఆల్రెడీ నేర్చుకుని ఉండాలి. ఎవరైతే వీటిని నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళందరూ అర్హులనే చెప్పొచ్చు. ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటుంటాయి. బీటెక్ ఎంటెక్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ చేశారో వాళ్ళందరూ. ఓకే, అండ్ దాంతో పాటు ప్యాకేజెస్ రీత్యా మనం చూసుకుంటే స్టార్టింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? చాలా మంది స్టూడెంట్స్ కి ప్యాకేజ్ కూడా ఫోకస్ గా ఉంటుంది, గోల్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఎంతవరకు ఉండే అవకాశం? సో దీనికి వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ 5 lakhs అండి. ఓకే, ఇన్ జనరల్ గా అయితే 2.4 దగ్గర నుంచి ప్రెజెంట్ స్టార్ట్ అవుతున్నాయి ప్యాకేజెస్. ఓకే, ఫ్రెషర్స్ కి. ఓకే, సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ నుండి గనక వెళ్తే మేబీ 5 రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాదు, ఇది ఫ్రెషర్స్ కి 5 lakhs ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే 850 జాబ్స్ ఉన్నాయో అవి ఫ్రెషర్స్ కి. ఓకే, సో ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. దీని డీటెయిల్స్ కావాలి అనుకున్నా, ఎలాగో టైం చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ మేము బయట నేర్చుకున్నాం, బట్ ప్రోగ్రామింగ్ వాటిపైన కొంచెం ఇంకా అవగాహన లేదు, మేము ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మన దగ్గరికి రావాలంటే ఒక 10-15 days వరకు మన దగ్గర నేర్పించే అవకాశం కావచ్చు, ఇంకొంచెం వాళ్ళని బూస్ట్ చేసే అవకాశం కావచ్చు, ఛాన్సెస్ ఉంటాయంటారు? ఉందండి. మన హైదరాబాద్ సెంటర్ లో అండ్ విజయవాడ సెంటర్ లో ఇట్లా కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటది. సో వాళ్ళు మనల్ని ఎంక్వైరీ చేసి ఆ బ్యాచెస్ కి రిజిస్టర్ అవ్వచ్చు. ఆ 10 days లో మనం ఓవర్ వ్యూ గా అన్ని బేసిక్స్ టచ్ చేస్తూ కవర్ చేస్తాం అనమాట. ఓకే, ఈ అవకాశం కూడా ఉంది. కంపెనీ బేస్ చేసుకుని మనం ఇక్కడ డిజైన్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.